హాయ్ యూట్యూబ్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే. ఈరోజు అందరూ నాన్ వెజ్ లవర్స్ అందరూ చికెన్ రెసిపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళందరి కోసం మనం భునా చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయొచ్చు. 1 కేజీ చికెన్కి నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చూడ్డానికే కాదండోయ్, చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1 కేజీ చికెన్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేసాక మనం ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా ఆ ముక్కలకి మసాలా పడుతుంది. ఇలా మసాలా మొత్తం బాగా పట్టించిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను. కర్డ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చికెన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా కలుపుకుందాం. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో? ఇలా కలర్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ ఎంత కలర్ ఉంటుందో ఆ చికెన్ చూడడానికి అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో 5 లవంగాలు, 3 యాలకలు, 1 ఇంచి దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయల్ని ఇప్పుడు మనము ఆయిల్లోకి వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలండి. అది మెల్లగా రంగు మారుతుంది. ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఇది ఆయిల్లో వేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అందులోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకుందాం. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటాలని సన్నగా తరిగి ఇప్పుడు ఆ టమాటాలని ఆయిల్లోకి వేసుకుందాం. ఇవి మగ్గేంత వరకు బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది ఇందులో నుంచి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి వేయించాలి.
చికెన్ ఒకసారి వేసాక బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్ వదులుతుంది. మనం ఒక డ్రాప్ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అందులో నుంచే వాటర్ ఊరి వస్తుంది. ఇక్కడ చూసారా, ఇలా కలుపుతుంటే వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. ఇలా వాటర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో నుంచి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయిస్తూనే ఉండాలి. కొంచెం వదిలినా కానీ అది అడుగంటిపోతుందండి. అలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది చికెన్కి. ఇది వచ్చి ఒక కీ ఇంగ్రీడియంట్ అండి చికెన్కి, ఎందుకంటే ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు స్పైసీనెస్ ఎంత కావాలో అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. నేను స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసాను. మీకు ఎంత కావాలో మీ రుచికి సరిపడా వేసుకొనేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి కొంచెం కుక్కర్ కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుందాం. చూసారా, చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన భునా చికెన్ రెడీ. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.